ఫోటో జర్నలిస్టుగా అవార్డు రావడాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. వారిని పేరున అభినందిస్తున్నాను. రెండవ అంశం, తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆలోచించి జర్నలిస్టులు అంటేనే ప్రజాస్వామ్యంలో 3 స్తంభాలేమో వాటికి రాజ్యాంగ ప్రతిపత్తులు ఉంటాయి, వాటికి స్వయం ప్రతిపత్తి కానీ ఆర్థిక ప్రతిపత్తి కూడా ఉంది. చట్టసభలు, కార్యనిర్వాహక వర్గం, న్యాయస్థానాలు. 4వ స్తంభం మీడియా, పత్రికలైనా ఎలక్ట్రానిక్ మీడియా అయినా. ఆ 3 స్తంభాలకేమో రాజ్యంలో ఉన్న వనరులన్నీ దండుగా దిండుగా వాళ్ళకు ఉంటాయి. కానీ 4వ స్తంభానికి మాత్రం వాళ్ళ కాళ్ళ మీదనే వాళ్ళు నిలబడి ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, జిల్లాని ముందుకు తీసుకుపోతున్న క్రమం మనం శతాబ్ద కాలంగా, ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం. అందుకొరకే నల్గొండ జిల్లా కమిటీ వాళ్ళు చాలా సవినయంగా ఆలోచించి అభినందించడం. ఎందుకంటే అభినందించినంత మాత్రాన ఏదో ఆ కుటుంబాలకు కానీ వారికి కానీ అదనంగా పెద్దగా వస్తుంది కాదు. కానీ ఏ మనిషికైనా ఒక మంచి పని చేసినప్పుడు ఇది మంచి పని చేశారు, మీరు గొప్పగా చేశారని చెప్పి ఒక మాట చెప్తే, అభినందిస్తే, ఆత్మీయంగా పలకరిస్తే తప్పనిసరిగా అది తాను చేస్తున్న పనిలో, వృత్తిలో ఇంకా నాణ్యతగా ముందు పోవడానికి చేయుతగా ఉంటుంది, చేతి కర్రగా ఉంటుంది. అందువరకు టీఎస్యూటీ జిల్లా కమిటీని మరొకసారి నేను అభినందిస్తున్నాను. ఇప్పుడు సాంబశివ గారు మాట్లాడుతూ చెప్పారు, ఒక చిత్రం 1,00,000 అక్షరాల ప్రతిబింబం. ఒక చిత్రం 1,00,000 అక్షరాల ప్రతిబింబం. ఆ చిత్రం లేకపోతే ఎన్ని మాటలతో రాసినా కూడా ఆ భావాన్ని అందించలేదు. అది సంతోషకరమైనది కావచ్చు, విషాదకరమైనది కావచ్చు, ఏ భావమైనా కూడా, లేదా ఇంకొక భావమైనా కావచ్చు, ఉద్రేక భావం కావచ్చు. ఏ భావాన్నైనా చిత్రంలో చూపించినంత ఘనంగా లేదా స్పష్టంగా రాతలో చూపించినంత తేలిక కాదు. కాబట్టి అంత ముఖ్యమైనది ఫోటోగ్రఫీ. ఆ ఫోటోగ్రఫీలో మళ్ళీ ఎంత క్లిష్టత అంటే కొన్ని సందర్భాల్లో ఆ 10 సెకండ్లలో జరిగిన సంఘటనను క్లిక్ కొట్టగలిగితేనే ఫోటోగ్రాఫర్. ఆ 10 సెకండ్లలో క్లిక్ చేయలేదనుకోండి కెమెరాను, ఆ సంఘటన రాదు, మారిపోతుంది. అంటే 10 సెకండ్లు అంటే ఎంత సరుకు అయిపోతుంది? ఇట్లా కళ్ళు మూసి 2 సార్లు తెచ్చే వరకు అయిపోతుంది. ఆ రకంగా అంటే అనేక చిత్రాలని తమ కెమెరాలో బంధిస్తూ మీరు ఉత్తమ ఫోటోగ్రాఫర్స్గా, ఉత్తమ ఫోటోగ్రాఫర్ జర్నలిస్టులుగా ఎంపిక కావడం చాలా గొప్ప విషయం. మరొకసారి మిమ్మల్ని పేరు అభినందిస్తుంది. మొత్తం జర్నలిజం, పత్రికలు, మీడియా ఇప్పటికీ భారతదేశంలో కొంత తేడా వచ్చినా మీలో ఏం తేడా రాలేదు, యజమాన్యాల్లో తేడా వచ్చింది. పత్రిక యజమాన్యాల్లో తేడా వచ్చింది కాబట్టి కొంత తేడా వచ్చినా ప్రజల పక్షమా, పాలకుల పక్షమా, లేదా ఉన్నోళ్ళ పక్షమా, లేనోళ్ళ పక్షమా, ఈ తేడాలు కొద్దిగా వచ్చినా మీలో ఏం తేడా లేదు. మీరు మీ వృత్తిని దాన్ని ఎట్లా అంటే ఎంతో పవిత్రంగా, మేము ఇందులోకి వచ్చాం, మా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నా, తింటున్నా లేకున్నా, పిల్లలకి ఇబ్బంది అవుతున్నా, సమయం ఉన్నా లేకున్నా, మేము పోవాల్సిన కార్యక్రమం వేరే ఉన్నా, అవన్నీ మాకు రెండో స్థానం. మేము ఫోటోగ్రాఫర్స్గా ఈ చిత్రాలను ప్రపంచానికి అందించాలి, ప్రజలకు అందించాలనే ఏకైక దృష్టితోనే, దృక్పథంతో పనిచేస్తున్నారు. అందుకు మీరు గొప్ప సేవని సమాజానికి అందిస్తున్నారు. అది చాలా గొప్ప విషయం.
మీ కృషిని నిరంతరం కొనసాగించాలని ఇదే రకంగా మీ జీవితాల్లో ఇబ్బందులు అనేది స్పష్టంగా తెలిసింది, కళ్ళకు కనిపిస్తూనే ఉంటుంది. మీరు అడిగిన, ఎందుకంటే మన భారత రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వము అంటే ప్రజలందరి బాగోగులను చూసేదే ప్రభుత్వం. సారాంశం ఇట్లా నిర్వచనం లేకపోవచ్చు, కానీ ప్రజలందరి బాగోగులను చూసేదే ప్రభుత్వం. అందులో జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు, అంటే పత్రికకు సంబంధించిన ప్రతి వ్యక్తి కూడా అత్యంత ముఖ్యమైన వ్యక్తులు అనేది సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రజాస్వామ్య స్తంభాలలో 4వ స్తంభం మీడియా. ఆ మీడియా నిలబడితేనే, మీడియా సరైన పద్ధతిలో ఉంటేనే తప్పనిసరిగా మిగతా 3 స్తంభాలు సరైన పద్ధతిలో పనిచేసే అవకాశం ఉంటుంది. అంటే చట్టసభలలో నాలాంటి వాళ్ళు ఎందుకై నిద్రపోతున్నావా, లేకపోతే ఎక్కడ తిరుగుతున్నావా, అసలు చట్టసభలో కూర్చుంటున్నావా, బయట కూర్చుంటున్నావా చెప్పాల్సింది మీడియాని. ఎగ్జిక్యూటివ్గా అంటే కార్యనిర్వాహక వర్గంగా ఉన్న అధికారులు కానీ, మంత్రివర్గం కానీ వాళ్ళు తమ బాధ్యతలు నిర్వహిస్తున్నారా లేదా అని చెప్పేది మీడియాని ప్రజల దృష్టి తీసుకొచ్చేది. న్యాయశాఖ కూడా అంతే. న్యాయశాఖ కూడా అప్పుడప్పుడు మీరు న్యాయశాఖ మీద కూడా చాలా అంశాలు రాయబట్టే వాళ్ళు కూడా తప్పనిసరిగా ఎక్కడైనా రాజ్యాంగబద్ధంగా న్యాయాన్ని అందిస్తున్నారా లేదా, వాళ్ళు నిర్వహించవలసిన పాత్ర నిర్వహిస్తున్నారా లేదా అనేది కూడా గుర్తు చేస్తున్నా. అంటే ఆ 3 స్తంభాలకు, 3 శాఖలకు దిశానిర్దేశం చేస్తున్న శాఖగా, స్తంభంగా మీడియా ఉంది. కాబట్టి అటువంటి మీడియాలో పనిచేస్తున్న మీరు చాలా చాలా ఉన్నది. కానీ మీరు కోరిన కోరికలేమో చాలా చిన్నవి. ఏమడిగారు? ఇండ్ల స్థలాలు కొనుక్కునే స్థాయి నుండి కొనగలిగితే ఎవరు అడగరు. ఎందుకంటే పొద్దున్నాక ఫోటోలు తీసి లేదా వార్తలు రాసి పత్రిక పనిచేసినాక వచ్చేది పారితోషికం ఎంత అనేది నాకు కూడా తెలిసిందే. దాంతో జీవించడమే అట్టగా ఉంటుంది. ఇక పిల్లల చదువులు కనుక అడ్డం వస్తే, కాస్త ఖర్చు వస్తే భరించడం అత్యంత ఇబ్బంది కూడా ఉంటుంది. అందువల్ల ఎవరైతే ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఉన్నారో, నేను తప్పనిసరిగా మళ్ళీ మండలి సమావేశాల్లో మీ అందరికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి, అవకాశం ఉంటే ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఉంటామంటే భూమి తగ్గిపోతుంది. మంచి స్థలం చూసి, ఎకరము 2 ఎకరాల స్థలం ఉంటే 2 ఎకరాల స్థలంలో ఒక 40 ప్లాట్లు కట్టినట్టు కూడా మంచి. అలా తలా ఒక ప్లాట్ కట్టించినా కూడా ఇబ్బంది లేదంటే గృహం ఇచ్చే రకంగా నా వైపు నుంచి ప్రతిపాదన చేస్తానని. స్థలాలు ఉన్న దగ్గర స్థలం తక్కువ ఉంటే ఉన్న స్థలంలో అపార్ట్మెంట్ కట్టి ఫ్లాట్స్ ఎలా చేస్తే ఉచితంగా ఉంటుందని చెప్పి నేను తప్పనిసరిగా ప్రస్తావిస్తాను. దాని కొరకు కృషి చేస్తాను. మీ అందరికీ, మీకు ఇక్కడ ఉన్న టీచర్లు ఉన్నారు, ఎంప్లాయీస్ అందరికీ ఎంప్లాయీస్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ అని పెట్టింది. ఇక అది జేబులో కార్డు ఉంటుంది, కానీ చూసుకొని కొరవాలి, హాస్పిటల్కి పోయి ఏడవాలి అన్నట్టుంది. అది ఎక్కడ చెల్తుందో తెలియదు, ఎక్కడ చెల్లదో తెలియదు, ఎందుకు చెల్లదో తెలియదు, ఎందుకు చెల్లదో తెలియదు. ఆ స్థితి ఏంటనేది మీరు అనేక సందర్భాల్లో వార్తలు రాశారు. నేను కూడా అనేక సందర్భాల్లో వాస్తవంగా వైద్యానికి సంబంధించి ప్రైవేటు వైద్యంలోనే ప్రజలందరికీ వైద్యం సరి అయిన అందించాలి అనే కనుక కృషి చేయాలంటే ఏ ప్రభుత్వం వల్ల కాదు. నా పరిశీలన తేలింది, నా అనుభవం వచ్చింది.